చంద్రబాబు ఎలక్షన్ కమిషన్తో పాటు పోలీసులను గుప్పిట్లో పెట్టుకోవటానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు. పోలింగ్ రోజు నుంచి పల్నాడు జిల్లాలో పోలీసుల కన్నా టీడీపీ తీసుకొచ్చిన రౌడీ షీటర్లు బయట వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. గొడవలు జరుగుతున్నాయని ఎన్నిసార్లు ఎస్పీకి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే పల్నాడులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారంటున్న నంబూరు శంకర్రావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటేశారో వాళ్ళ ఇళ్లపైన పడి ధ్వంసం చేశారు, వాళ్ళని భౌతికంగా గాయపరిచారు. అయితే పూర్తి స్థాయిలో కొంతమంది అయితే గ్రామాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మనతో పెదకూరపాడు ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన అడుగుతున్నాం. ఎలా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు? కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది దీనికైనా అర్థమవుతుంది. పోలీస్ వ్యవస్థని వశపరుచుకొని వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయటం, మెజార్టీ ఉన్న బూతుల మీద దాడులు చేసి ఎలక్షన్ జరగకుండా పర్సంటేజ్ తగ్గిద్దామనే ఆలోచన. ఎక్కడ గొడవ జరుగుతున్నా పోలీసుని పోలింగ్ చేస్తుంటే వాళ్ళు రాకుండా 2-3 గంటల తోటి కూడా కనీసం ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు వెళ్ళవు. కొన్ని పోలింగ్ బూతుల్లో జ్వరపడి ఏజెంట్లను లాక్కొచ్చారు, చాలా చోట్ల గొడవలు చేశారు. అసలు ఆ రోజు ఎలా ఉంది? ఆ పోలింగ్ బూతుల్లోకి చీఫ్ ఏజెంటో క్యాండిడేటో పోతారు. అసలు మామూలుగా పబ్లిక్ 20 మంది 30 మంది డైరెక్ట్గా తోసుకొని వెళ్ళటం, నాయకులు అక్కడ అలర సృష్టించటం, ఇలాగా చేయటం వల్ల భయభ్రాంతులకు గురి చేసి ఆ బూతుల్లో పోలింగ్ శాతం తగ్గిద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ అది ఎక్కడా కూడా జరగలేదు. పోలింగ్ శాతం 90% అయింది. అట్లాగే కొన్ని గ్రామాల్లో భయభ్రాంతులు రాళ్ళు, సీసాలు, కట్టలో ఎన్ని తీసుకుని ఎమ్మడబట్టడం, కొత్తపల్లి కానీ అట్లాగే అచ్చంపేట. ఇప్పుడన్నా ఎంత అరాచకం జరిగిందా ఎలక్షన్ సందర్భంగా? ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఇంత వైఫల్యం అనేది ఎప్పుడు కూడా లేదు. ప్రతిపక్షంలో ఫోన్ చేసినా కూడా వచ్చి ఆ గొడవ ఆపటం, సహాయం చేసేవాళ్ళు. కానీ ఎంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ కూడా చూడలేదు. ఇన్ని ఎలక్షన్లో నేను కూడా ఒక 5-6 ఎలక్షన్లు చేశాను. ఈ 5-6 ఎలక్షన్లో మరి ఇంత దారుణమైన పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉండగా కూడా ఎస్ఐ కానీ సీఏ కానీ మనకి పలికి ఎమ్మటే గొడవ జరుగుతుందంటే అక్కడికి రావడం జరిగేది. కానీ అసలు ఫోన్ ఎత్తపోవటం, రాకుండా వదిలేయటం అనేది ఈ ఎలక్షనే చూడటం జరిగింది. తెలుగుదేశం నాయకులు ఇప్పటికీ దాడులు చేస్తూనే ఉన్నారు. బయట నుంచి కిరాయికి రౌడీ షీటర్లను మాట్లాడుకుని బయట నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ తీసుకొచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కావుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు 144 సెక్షన్ పెట్టారు. అసలు పోలీసు ఒక బూత్ దగ్గర ఒక హోంగార్డునో 4 బూతులు ఉంటే ఇద్దరినే ఒక హోంగార్డును ఒక కానిస్టేబుల్ని ఇచ్చారు. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మరి ఎలక్షన్ ఇట్లా ఎప్పుడూ చేయలేదు. మందే టోటల్గా 14 నియోజకవర్గాలు ఏపీలో సంఖ్యాత్మక నియోజకవర్గాలుగా ఇస్తే మంద కూడా దాంట్లో ఒకటే. మరి కనీసం బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా చేశారు. మరి దేనికి పెట్టారో మాకేం అర్థం కాలేదు. మరి ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీకు ఎలక్షన్ రోజు కానీ తర్వాత రోజు కానీ ఎక్కువ మంది పోలీసులు కనపడ్డారా, లేకపోతే బయట నుంచి వచ్చిన రౌడీ షీటర్లు ఇతర ప్రాంతాల వాళ్ళు కనపడ్డారా? అసలు బయటకు నియోజకవర్గాల్లో వచ్చి ఇక్కడ బూతుల్లో దూరుతున్నారంటే అసలు మీకేం సంబంధం? ఎక్కడికి ఎట్లా వచ్చారంటే వాళ్ళని కొడుతున్నారు ఏజెంట్లని. అంత దారుణమైన పరిస్థితులు చేయటం జరిగింది. తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు, పోలీసులు అయితే పూర్తిగా విఫలమయ్యారని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పెదకూరపాడు.